అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాయింట్ మీకు నేను చెప్పాలి, ఎందుకంటే అవకాశం దొరికింది కాబట్టి మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి, పిల్లల్ని మీరు మెంటల్గా స్ట్రాంగ్గా పెంచండి. అంటే సబ్జెక్ట్ నేర్పించడం ఇంపార్టెంట్, కానీ అది రోడ్ మెమరైజేషన్ అలాగా అవ్వకుండా కాన్సెప్ట్ క్లియర్గా మీరు మాత్రం నేర్పించగలిగితే, అది ఎలాంటి కోర్స్ అయినా సరే, ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే పిల్లలు క్రాక్ చేయగలుగుతాము. దాంట్లో ఎలాంటి సందేహం ఉంటుంది. కొంతమంది పిల్లలు మీరు చెప్పిన వెంటనే అర్థమైపోతుంది, కొంతమందికి మీరు 2-3 సార్లు చెప్పాలి. కానీ చెప్పిన విధానం మాత్రం సరిగా ఉంటే అందరూ పిల్లలు ఇంటెలిజెంట్ పిల్లలు. దీంట్లో సరిగా చదివేవాడు, తక్కువ చదివేవాడు అని ఏ పిల్లలు లేరు. కాబట్టి మనం వాళ్ళకి అర్థమవుతున్నట్టు చెప్పడానికి మీ విధానాల్ని కొద్దిగా మీరు మెరుగైన టైప్లో చెప్పాలి అనేది ఫస్ట్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి మీ అందరికీ. రెండవది రిక్వెస్ట్, చూస్తున్నాము మేము ఉన్నప్పుడు మా టీచర్తో పోతుంది. ఎందుకంటే అట్లీస్ట్ 90% ఆఫ్ ది టీచర్స్ సరిగా పని చేస్తున్నారు. ఒక 10% ఉన్నారు కదా, మీకే తెలుసు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పగలగాలి. ఎందుకంటే మీరు ఆయన్ని క్రిటిసైజ్ చేయలేదు, ఆయనకి చెప్పడం వలన ఒక 10 మంది లైఫ్ బాగుపడుతుంది కాబట్టి చెప్తున్నారు. అలా అనుకొని ఎవరైనా టీచర్స్ సరిగా చెప్పకపోతున్నారు, లేకపోతే సరిగా స్కూల్స్కి రావట్లేదు, పిల్లలకి పాఠాలు చెప్పడంలో కొద్దిగా ఇటు అటు ఉన్నారు అంటే వాళ్ళని కరెక్ట్ చేయాలి, గైడ్ చేయాలి. తప్పు అన్నది మీరు కరెక్ట్ చేసుకోకపోతే సమాజం తప్పుగానే పోతుంది. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. మీరు ఎందుకంటే మీరు చెప్తున్నది అన్నీ మాకు నిజమే, టీచర్ ఏం చెప్పినా నిజమే. మాకు సైన్స్ లేదు, మ్యాథ్స్ లేదు, టీచర్ చెప్తున్నది మాత్రం నిజం. నాకు కెపాసిటీ ఉంది, సరిగా చదవగలుగుతాను, పైకి వస్తానని మీరు చెప్తే నాకు నమ్ముతా. లేదా మీకు ఏం రాదంటే అది కూడా నేను నమ్ముతా, నాకు రాదు అని. కాబట్టి మీ రోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక పిల్లలతో మాట్లాడినప్పుడు మీరు సరిగా మాట్లాడండి. 90% ఆఫ్ ద టీచర్స్ మీరు బాగా కష్టపడి చెప్తున్నారు కాబట్టి మన సిన్సియర్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది అవార్డీస్. చాలా బాగా చేసినారు కాబట్టి అవార్డ్స్ పొందుతున్నారు. కొంతమంది బాధ కూడా ఉంటుంది, మనకు దొరకలేదు. బట్ డోంట్ లూజ్ హార్ట్, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, అంతే కదా. చాలా క్యాండిడేట్స్ ఒకటే కేటగిరీలో ఎక్స్క్లూడ్ అయిపోయారు, ఏంటంటే మీరు 15 ఇయర్స్ కంప్లీట్ చేయలేదు అని. సో 15 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ కేటగిరీ కింద మీరు అప్లై చేస్తే ఐఎమ్ షూర్ మీరు మంచిగా పని చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ అవార్డు రావడానికి అవకాశం ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చేసినారు కాబట్టి ఈ రోజులో ఈ స్థాయిలో నేను కూర్చున్నాను. పూర్తి క్రెడిట్ నా టీచర్కి. అంటే లాస్ట్ ఇయరే లాస్ట్ టైం మై మ్యాథమెటిక్స్ టీచర్, మ్యాథమెటిక్స్ మాత్రం ఆయన నాకు నేర్పించలేదు. హీ వాజ్ throughout my life journey lo prati oka turn he guided me well. I still remember him because he is the only guiding light in my life. And ee roju opportunity vachindi kabatti ayana gurinchi cheppagalugutunnanu. But oka manishi life lo teacher anna vallu you can play either way. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.